అన్నయ్య కూడా మనసులో పనిచేస్తాడు. అన్నయ్య ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి కేవలం ఇవాళ ఫ్రెండ్షిప్ రోజు కాబట్టి నా దగ్గర అందరం కలవాలనే ఒక ఉద్దేశంతో కేవలం జమ్మికుంటకు నా కోసం ఇక్కడికి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే సమయం సందర్భం చూసుకొని రమేష్ భూపాపల్లి. మేము సర్వసాధారణ దరిదాపులో కలవం. మా అమ్మ బిజీ పనిలో ఉంటాం మేము. అయినా కూడా ఈ రోజు మేము టైం కేటాయించుకొని మా సమయం మా అన్నయ్య మేము చిన్ననాటి చూస్తాం కాదు, మధ్యలో కలిసి చూస్తాం అది. అయినా కూడా ఆయన కోసం మేము మా టైం కేటాయించుకొని ఈ దోస్తా దినోత్సవం సందర్భంగా మా వానికి మేము కలవాలని మేము మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అన్ని పనులు పక్క పెట్టుకొని ఈరోజు మేము కలవాలని చెప్పేసి మేము అందరం కలవాలని చెప్పేసి మా అన్నయ్య మా తమ్ముడు అందరం కలవాలని చెప్పేసి ఈ ఒక్కరోజు మామ ఎంత బిజీగా ఉన్నా మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరికి ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా మేము ఈ రోజు ఇక్కడ జమ్మికుంటలో ఆపై జమ్మికుంటలో సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఊరికొక్కరం చూస్తున్నాం. అయినా కూడా అందరికీ టైం ఈ రోజు దోస్తాన్ దినోత్సవం సందర్భంగా మేము అందరం కలవాలని చెప్పేసి నిన్న సమయం సందర్భం చూసుకొని ఈరోజు స్నేహితులు కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మా మధ్యలో వయసు పరంగా తేడాలు ఉన్నాయి కానీ మనసు పరంగా తేడాలు లేవు. స్నేహితులు అంటేనే వాళ్ళు ఎలాంటి పేద అభిప్రాయాలు, కులం, మతం, ఆర్థిక వ్యవస్థ, వృత్తి వ్యవస్థ ఏది పట్టించుకోకుండా మా మధ్యలో చాలా తేడాలు ఉన్నాయి. వీళ్ళంతా నాకన్నా పెద్దవాళ్ళు అయినా కానీ ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్స్ ఈరోజు కలవడం కారణం ఏంటంటే మనం ఎవరికి సమయం సందర్భం చూసుకొని ఈ విషయంలో అయినా కూడా చచ్చిపోతుందని చెప్పారు.